దేవుడు చేసిన ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక ఆకారాన్ని, ఒక నిర్మాణాన్ని దేవుడు చేసిండు. అందుకే ఈ సృష్టిని అంతగా ఇష్టపడుతున్నారు. ఆయన చేసిన ఒక పండుకి ఒక స్వరూపం ఉంది. ఆయన చేసిన ఒక కాయకు ఒక స్వరూపం ఉంది. ఈ లోకంలో ఆయన సృష్టించిన ప్రతి వస్తువుకి ఒక అందం అనేది ఉంది. కానీ చివరికి జరిగిన విషయం ఏంటంటే, ఈ అందాలు అన్నీ ఇచ్చిన దేవుడట ఒకరోజు స్వరూపాన్ని కోల్పోయింది. ఒకరోజు అందవికారంగా మనుషులకు కనబడిండు. ఎలా అంటే, ఎవ్వరూ ఆయనని ఆపేక్షించకుండానట్లు ఆయన అవతారం కనబడుతుంది. నేను రెడీ అయితే నన్ను ఎంతమంది చూడాలి? ఎట్లుండాలి? అందరిలో ప్రత్యేకం. నేను డ్రెస్ వేస్తే నా డ్రెస్సు అందరిలో ఒక ప్రత్యేకంగా కనబడాలి. సొగసు, స్వరూపం. ఈ లోకం మనల్ని ఆపేక్షించడానికి, మనం ఈ లోకానికి అందంగా కనబడడానికి చేస్తున్న ప్రయత్నాలు. కానీ యేసు ప్రభు చూడండి, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చినది. ఆయనని సిలువేస్తున్నప్పుడు ఆయన వస్త్రాన్నట ఏం చేశారట, వాళ్ళు ముక్కలు చేసుకొని చీట్లు వేసుకున్నారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఒక వస్త్రం, వాళ్ళ అమ్మ ఆయన కోసం కుట్టిన ఒక వస్త్రాన్ని చింపి ముక్కలుగా చేసి దాన్ని పంచుకున్నారు. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు యేసు ప్రభు? ఒంటిపైన వస్త్రము లేని స్థితిలో ఆయన ఉన్నాడు. వస్త్రము లేని ఆ స్థితిలో ఆయన వీపు పైన పడుతున్న ఆ కొరడా దెబ్బలకి ఆయన వీపు వికారముగా చూడలేని స్థితిలోకి, ఆయన తలకు పెట్టిన ముండ్ల కిరీటం వల్ల ఆయన ముఖం చూడలేని స్థితిలోకి. అందుకే ఆయన స్వరూపం పోయింది, ఆయన అందం పోయింది. ఎందుకు? దేవుడే శరీరాన్ని వేసుకొని వస్తే ఎలా రావాలి? మనకి ఇన్ని శరీరాలు ఇచ్చిండు, ఇన్ని అద్భుతమైన అందమైన స్థితిని మన శరీరానికి ఇచ్చిండు. ఒకవేళ ఆ దేవుడే శరీరాన్ని వేసుకొని ఈ లోకానికి వస్తే ఎంత అందంగా రావాలి, ఎంత వజ్ర వైడూర్యాల సొగసుతో ఆయన కనబడాలి.